అత్యాస కోడలు మ్యాజికల్ మేకప్ కిట్. విమల తన అత్యాసతో ఎలా కష్టాలు పాలైందో ఇంతకు ముందు వీడియోలో మనం చూసాం. కమల విమల ఇద్దరూ వంటింట్లో ఉన్నారు. అత్తగారేమో హాల్లో కూర్చొని ఉంది. అత్తమ్మా, టీ తీసుకురమ్మంటారా? తీసుకురా అని అంటూ ఉండగానే కౌసల్య అనే ఆవిడ చేతిలో ఒక కవర్ పట్టుకుని వచ్చింది. ఆమెని చూసి అత్తమ్మ, రామ్మా కూర్చో. కమలా, అత్తమ్మా చెప్పండి. 2 టీలు పట్టుకురా, కౌసల్య వచ్చింది. అంతా మంచిదేనా వదినా? అంతా మంచిదే వదినా అని అంటూ ఉండగానే విమల టీ తీసుకొని వచ్చింది. కమలేది? ఏ నేనిస్తే తాగవా? ఎండిపోయిన మొక్కందానా, కమలేది అంట. పురుగుల మందు కల్పిస్తా ఇంకోసారి ఇంటికొచ్చినావంటే అని మనసులో అనుకుని, వంట చేస్తుంది పిన్ని గారు. అవునా, ఏది ఒక్కసారి రమ్మని చెప్పు. దాని పనే దానికి చక్కగా చేసుడు రాదు, ఇక నీ పనా? అలాగే అని లోపలికెళ్ళి కమలని పిలుచుకొని వచ్చింది. చెప్పండి పిన్ని గారు. ఏం లేదమ్మా, ఆదివారం నాడు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, మీరందరూ తప్పకుండా రావాలి. అలాగే పిన్ని. అలాగే అంటే సరిపోదు, ఈ ఫంక్షన్ కి అనుష్క వస్తుంది. నువ్వే దగ్గరుండి అనుష్కని రిసీవ్ చేసుకుని ఆమెకి కావాల్సినవన్నీ చూసుకోవాలి. ఏంటి, అనుష్క వస్తుందా? అవును, అందుకే కమలని అనుష్క అవసరాలన్నీ చూడాలని చెప్తున్నా. ఎందుకంటే మన చుట్టాల్లో కమల కంటే అందగర్తే ఎవరున్నారు? సరేనా అమ్మా, నేనొస్తా అని అక్కడి నుంచి వెళ్ళింది. ఆమె అటు వెళ్ళగానే విమల, అదో పెద్ద మిస్ ఇండియా, నువ్వు పెద్ద మదర్ తెరీసా, పోవే అని మనసులో అనుకుంటూ ఉంది. కమల లోపలికి వెళ్ళింది. విమల అక్కడే నిలబడి ఉంది. అది చూసి, ఏంటే స్తంభంలా నిలబడ్డావు? ఏమైంది? నేను గా ఫంక్షన్ కి రాను. ఏమైంది? ఏమైందేంది? ఇప్పుడు ఆమె ఏమన్నది? మన చుట్టాలల్లా కమల ఒక్కతే అందగర్తంట, నేను చండాలంగా ఉన్నా అనే కదా ఆమె ముచ్చట. ఇప్పుడు ఆమె ఇంటికొస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను అట్లనే అంటారు. నే రాను. ఓసిని, ఆ మాత్రం దానికే నువ్వు ఏడవన్నా? ఏడవకు, నేను నీకు ఒక మ్యాజికల్ మేకప్ కిట్ ఇస్తా. నిన్ను మిస్ ఇండియా లెక్క తయారు చేస్తుంది. అంతే, విమల కళ్ళు మెరుస్తూ ఉన్నాయి. నిజంగానా అత్తమ్మా? జల్దీ ఎండది అని అంది. అత్తమ్మ తన గదిలోకి వెళ్లి ఒక చిన్నపాటి పెట్టి తెచ్చి ఇచ్చి, ఇది ఓపెన్ చేసి ఆ బటన్ ప్రెస్ చేస్తే ఆ పెట్టెలోంచి ఒక మిషన్ లాంటిదొచ్చి అదే నీకు మేకప్ వేస్తుంది. ఆ పెట్టి తీసుకుని విమల తన గదిలోకి వెళ్ళింది. విమల అత్తమ్మిచ్చిన మేకప్ కిట్ ఓపెన్ చేసి బటన్ ప్రెస్ చేసింది. అంతే, ఆ కిట్లో నుంచి స్ప్రింగ్ లాంటివి బయటకొచ్చి విమలకి మేకప్ వేసి అందంగా తయారు చేసింది. అద్దంలో చూసుకుని తనని తానే నమ్మలేదు. కమల, అత్తమ్మ కూడా విమలని చూసి ఆశ్చర్యపోయారు. ముగ్గురు కలిసి కౌశల్య ఇంటికి వెళ్లారు. విమలని చూసిన కౌశల్య ఆశ్చర్యంతో, హా, ఈమె మన విమలేనా? నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నా. మరి ఏమనుకున్నావు? చాలా అందంగా ఉన్నావు. కాసేపట్లో అనుష్క వస్తుంది, నువ్వే దగ్గరుండి తనని చూసుకోవాలే. అలాగే చూసుకుంటా అని అక్కడి నుంచి లోపలికెళ్ళింది. విమలని చూసిన అందరూ ఆమె అందాన్ని పొగుడుతూ ఉన్నారు. వాళ్ల పొగడ్తలకి విమల ఆకాశంలో తేలుతోంది. వీళ్ళంతా ఇట్లా పొగుడుతుంటే ఎంత మంచిగుంది. ఈ పొగడ్తలు ఎప్పటికీ ఇట్లే ఉంటే ఎంత మంచిగుంటదో, మస్తుంటది. ఇప్పుడు ఆ హీరోయిన్ వస్తే ఈ పొగడ్తలన్నీ ఆమెకి పోతాయి. అట్లా పోవద్దంటే ఆమె కన్నా కూడా నేనే మంచిగుండాలే. ఇప్పుడు ఇంకోసారి మేకప్ వేసుకుంటా, అప్పుడు ఆమె కన్నా నేనే ఎక్కువ అందంగా ఉంటా. అప్పుడు కూడా నా అందానికే పొగడ్తలొస్తాయి అని అనుకుంటూ వెళ్ళి మేకప్ కిట్ ఓపెన్ చేసింది. అందులో నుంచి మళ్లీ స్ప్రింగ్ లాంటివి బయటకొచ్చి మేకప్ వేసింది. అంతలోనే అనుష్క కార్ వచ్చి ఆగింది. అమ్మా విమల, తొందరగా రా, అనుష్క గారు వచ్చారు. విమల అద్దంలో చూసుకోకుండా అలాగే వచ్చి అనుష్క కార్ దగ్గరకు నిలబడింది. కార్ దిగిన అనుష్క విమలను చూసి, దయ్యం అని అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. విమల ఒకే రోజు 2 సార్లు మేకప్ వేసుకోవడం వల్ల
ఆమె ముఖం నల్లగా రాక్షసిలా మారిపోయింది. అది చూసి అందరూ భయపడి అక్కడి నుంచి పరిగెడుతున్నారు. ఒకసారి వేసుకున్నావు కదా, మళ్ళా ఎందుకు వేసుకున్నావు? ఇప్పుడు చూడు నీ ముఖం ఎలా తయారైందో. ఈ మేకప్ కిట్తో రోజుకి ఒకసారి మాత్రమే మేకప్ వేసుకోవాలి. అంతకన్నా ఎక్కువసార్లు వేసుకుంటే ఇదిగో ఇలా రాక్షసిలా అవుతావు. ఈ ముక్క ముందే ఎందుకు చెప్పలేదు అని అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంది. పబ్జీ గేమర్స్ వర్సెస్ కత్రినా వైరస్. ఇంతకు ముందు వీడియోలో పబ్జీ గేమర్స్ ఏలియన్స్ తో పోరాడి ఎలా విజయం సాధించారో మనం చూసాం. ఏలియన్స్ తో పోరాడి విజయం సాధించిన గేమర్స్ తిరిగి భూలోకానికి వచ్చారు. భూమి మీదకి వచ్చిన వాళ్ళకి కత్రినా వైరస్ కనిపించింది. వైరస్ ని చూసి పబ్జీ గేమర్స్ ఆశ్చర్యపోయారు. ఎవరు మీరు? మా భూమి మీద మీకేం పని? మాకు భూమితో పని లేదు, మీతోనే పని. మీ ఊపిరితిత్తులే మా ఇల్లు. ఎవరు మీరు అసలు? మేమెవలా? ప్రపంచ దేశాలనే గడగడ వణికిస్తున్న కత్తిరిన వైరస్లం రా. ఏ కత్రినా కైఫా, అబ్బా నాకు మస్తు ఇష్టం ఆమంటే. అరే వాడు అన్నది కత్రినా కైఫ్ కాదరా, కత్రినా వైరస్. ఆమె వాళ్ళు కత్రినా కైఫ్ చెల్లెనా? అయ్యా మారవురా నువ్వు. ఏయ్ మీకు భయపడేటోళ్ళం కాదు మేము, పబ్జీ వీరులం. ఏమనుకుంటున్నావు అసలు మా గురించి? చా అరే వారి, మేమేమన్నా ఆల్తు పాల్తు లెక్క కనబడుతున్నామా? ప్రపంచం మొత్తం మమ్మల్ని చూసి వణుకుతున్నది. అమెరికానే అల్లకల్లోలం చేసినాం. మాతో పెట్టుకున్న వాళ్ళందరూ యమలోకానికి పార్సిల్ కాక తప్పది. మీరు ప్రపంచాన్ని గెలవచ్చు కానీ మమ్మల్ని గెలవలేరు. మేము యమలోకాన్ని జయించిన వీరులం, ఏలియన్స్ ని తరిమి కొట్టిన ధీరులం. అయితే మాతో యుద్ధం చెయ్యండి. అబ్బా మాతో యుద్ధం చేసేటంత వీరులా మీరు? డౌటా? అన్నయ్య ఈ తొక్కల డిస్కషన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. 5 ఉన్నారు, అందరిని వేసేస్తే ఓ పని అయిపోద్ది. ఏంటిరా మమ్మల్ని చంపేస్తావా? అంతా ధైర్యం ఉందా నీకు? నిన్నగాక మొన్న వచ్చినావు నువ్వు. ఎప్పుడొచ్చామని కాదన్నయ్య, వైరస్ అంటించామా లేదా అన్నదే ఇంపార్టెంట్. అరే ఒక్క బుల్లెట్ చాలరా నీ తలకాయని 1000 చెక్కలు చేసేదందుకు. బాబాయ్ నువ్వు నన్ను చంపడానికి బుల్లెట్ వాడాలేమో. నిన్ను షేక్ హ్యాండ్ తో చంపుతా, తుమ్ముతో చంపుతా, దగ్గుతో చంపుతా. చెప్పినా వినకుండా బయట తిరిగితే ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా చంపేస్తా. చెమట పట్టనివ్వకుండా నేను నిన్ను శవంగా మారుస్తా. అయితే రెడీగా ఉండు పబ్జీ వీరులారా, సిద్ధంగా అండిరా. ఎక్కడి నుంచో వచ్చి మనల్ని శాసించాలని చూస్తున్న ఈ వైరస్ని తునాతునకల్ని చేయండి అని అన్నాడు. అంతే అందరూ గన్స్, హెల్మెట్స్ పెట్టుకుని వార్కి రెడీ అయ్యారు. వైరస్లు అక్కడక్కడా ఉన్నాయి. వాటి చేతుల్లో ఎలాంటి ఆయుధాలు లేవు. వీళ్ళు వైరస్ మీదకి బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నారు. బుల్లెట్లకు తగలకుండా వైరస్ తప్పించుకుంటూ ఉన్నాయి. అశోక్ కాల్చిన బుల్లెట్ వైరస్ బాడీలోంచి బయటకు వెళ్ళింది. కానీ వైరస్ చచ్చిపోలేదు. అశోక్ ఆశ్చర్యపోయాడు. బాబు తన గన్లోంచి బుల్లెట్స్ వదులుతూనే ఉన్నాడు. బాబు కాల్చిన బుల్లెట్స్ వైరస్ తలకి తగిలి తల పగిలిపోయింది. చూసినవా నాతో పెట్టుకుంటే ఏమైతుందో అని ఆనందపడుతూ ఉండగానే ఆ పగిలిన తల మళ్ళీ అతుక్కుంటూ ఉంది. అది చూసి బాబు ఆశ్చర్యపోయాడు. ఫిరోజ్ గన్లోంచి వచ్చిన బుల్లెట్స్ ని కత్రినా వైరస్ చేత్తో పట్టుకుని నోట్లో వేసుకుని కరకరా నమిలి మింగేస్తోంది. ఇంకో వైరస్ అయితే చేతిలో క్రికెట్ బ్యాట్ పట్టుకుని వచ్చిన బుల్లెట్స్ తో క్రికెట్ ఆడుతూ ఉన్నాయి. ఇలా పబ్జీ గేమర్స్ ఎంత ప్రయత్నించినా వైరస్ ని చంపలేకపోయారు. వైరస్ ని ఎలా చంపాలో తెలియక బాబు అశోక్ దగ్గరికి వచ్చాడు. ఇద్దరు ఒక చెట్టు చాటున కూర్చుని, అరే ఆ వైరస్ అస్సలు చచ్చిపోతలేదురా, అవ్వ దాని తలకాయ వాళ్ళకి కొడితే మళ్ళీ అతుక్కుంటాందిరా. అరే అది బాల్ అనుకుంటాడా బుల్లెట్ అనుకుంటాడా? ఏంద్రా గట్ల బ్యాటింగ్ ఆడుతున్నాడు? వాడేమో పల్లీలాగా నోట్లేసుకొని నములుతున్నాడు. ఇట్లయితే కష్టం రా వాళ్ళని చంపుడు. అవునరా ఇట్లయితే కష్టమే వాళ్ళని చంపుడు అని అనుకుంటూ ఉండగా ఒక పేపర్ కనిపించింది. ఏంటా అని అనుకుంటూ ఆ పేపర్ తీసుకొని చూశారు. ఆ పేపర్లో కత్రినా వైరస్ రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ ఉన్నాయి. ఆ కత్రినా వైరస్ ఎక్కడ ఎంతసేపు బతుకుతుంది అనే విషయాలు కూడా ఉన్నాయి. అరే అవేమన్నాయి?
సెకండ్తో చంపుతా, తుమ్ముతో చంపుతా, దగ్గుతో చంపుతా. చెప్పినా వినకుండా బయట తిరిగితే ఎప్పుడు పడితప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎట్లా పడితే అట్లా చంపుతా అన్నాయి. అవునా? అవునరా. అయితే వాటిని చంపేందుకు ఒక మార్గం ఉన్నదిరా. మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా, ఇంట్లో నుంచి బయటికి రాకుండా, చేతులను శుభ్రంగా కడుక్కుంటుంటే వాటిని చంపనవసరం లేదు, అవే చచ్చిపోతాయి. నిజమే అంటావా? అవునరా, కావాలంటే ఇగో ఈ పేపర్లో రాసినది చూడు. సరే అయితే అని చెప్పి అందర్నీ పిలిచాడు. అందరూ వచ్చారు. అశోక్ బాబుతో చెప్పిందే అందరికీ చెప్పాడు. అందరూ సరే అలాగే చేద్దామని అనుకుని అక్కడి నుంచి ఇంటికి వెళ్లి తలుపులేసుకున్నారు. తలుపు వేయగానే లాక్డౌన్ అని పడింది. బయట వైరస్ తిరుగుతూ ఉంటుంది. వీళ్ళు బయటకొస్తే అంటుకుందామని, కానీ వాళ్ళు బయటకి రావట్లేదు. ఇంటి చుట్టూ డిస్ఇన్ఫెక్టెంట్ కొట్టారు. ఇల్లంతా క్లీన్ చేసుకున్నారు. చేతులని సబ్బుతో కడుక్కున్నారు. ముఖానికి మాస్క్ వేసుకుని, చేతులకి గ్లౌజులు వేసుకుని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రండ్రా, చెమట పట్టకుండా చంపేస్తా అన్నారు కదరా, రండి. ఇంట్లో ఏసీ వేసుకొని మరీ కూర్చున్నారు, రండి అని వైరస్ని పిలిచాడు. వైరస్ ఇంట్లోకి రావడానికి ప్రయత్నించింది, కానీ ఇంట్లోకి రాలేకపోయింది. భయపడి అక్కడే నిలబడిపోయింది. ఇలా అందరూ ఇంట్లో ఉంటూ లాక్డౌన్ పాటిస్తూ ఉన్నారు. కొద్ది రోజుల్లోనే ఆ వైరస్ ఒకదాని వెంట ఒకటి కింద పడుతూ దానంతటా అదే చచ్చిపోయింది. నువ్వు ప్రపంచానికి ఇచ్చినావు గాని మా పబ్జి గేమర్స్ ని కాదు. మాతో పెట్టుకుంటే మసి అయిపోతావు. జై పబ్జి, జై పబ్జి, జై పబ్జి, జై పబ్జి. ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం చూస్తూ ఉండండి. కాకా టీవీ.